అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి వినాయకుడే ముద్దు అన్న నినాదానికి పిలుపునిచ్చినటువంటి అప్పటి జర్నలిస్ట్, అదేవిధంగా ఆర్టీవీ CEO రవిప్రకాష్ ఇచ్చిన పిలుపును విజయ గణపతి ఆలయంలో గత కొన్ని దశాబ్దాలుగా అమలు చేసుకుంటూ వస్తున్న నిర్వాహకులు ఈసారి కూడాను సుమారు 3000 మట్టి విగ్రహాలు పంచి వారి తాలూకా పర్యావరణ ప్రేమను మాత్రం చాటుకుంటున్నారు. దశాబ్ద కాలంగా ఉచితంగా మట్టి వినాయకుడి విగ్రహాలను పంచుతున్నటువంటి నిర్వాహకులైనటువంటి హరిమంతా ఉన్నారు. చూస్తే కనుక ఈ మట్టి వినాయకులను పంచాలన్నటువంటి ఆ తపన ఎప్పుడొచ్చింది, అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఎలా ఈ పరంపరను కొనసాగిస్తున్నారు? ఓం శ్రీ విజయగణపతి మహా. మా ఆర్టీవీ నాయుడు గారు చెప్పినట్టు మేము మొట్టమొదటిగా ఇన్స్పిరేషన్ అయింది అప్పటి రవిప్రకాష్ గారి వలన. వారి తాలూకా పిలుపుని మేము చేసిన తర్వాత ఇది శ్రీకాకుళంలో మొట్టమొదటిసారిగా మేము ప్రారంభించాము. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు దాటింది. ఈరోజు కూడా మేము ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్క దగ్గర ఆల్మోస్ట్ భారతదేశం మొత్తం మీద ఈ తాలూకా పిలుపుని ఒక ప్రపంచం అయ్యింది. ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణం కోసం పాటుపడుతూ అందరూ విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. అయితే మేమేం చేస్తున్నామంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆలోచించాం, చాలామంది ఇస్తున్నారు కదా, మనం ఇవ్వాలా వద్దా అని కూడా ఆలోచించాం. ఎందుకంటే ఈ విగ్రహాలు అనేటువంటిది పంచడం వరకు ఎంత కరెక్టో అవి నిర్వియోపయోగం అవ్వకూడదు. అంటే ప్రతి ఒక్క విగ్రహం పూజకి పనికి రావాలి. అలాంటి ఆలోచించిన తర్వాత ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ విజయగణపతి ఆలయంలో మాకు ఈ విగ్రహం కావాలి, విజయగణపతి ఆలయంలో విగ్రహం తీసుకుంటే సాక్షాత్తు విజయగణపతి మా ఇంటికి వస్తున్నట్టు మేము ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఈరోజు కూడా వారందరి మాటలు మేము విని ఇప్పటికి కూడా ఇంకా ఈ 3000 విగ్రహాల వరకు కూడా తీసుకొచ్చి మేము ఇస్తున్నాము. ఇప్పటికి కూడా ఇంకా మాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి విగ్రహం కావాలని, ఎవరికీ లేదనకుండా విగ్రహాలు ఇస్తున్నాం. ఇంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాకు తెలిసిన ఒక 5 రాష్ట్రాల నుంచి కూడా ఎవరు చేయనటువంటి వినాయక నవరాత్రి మాలాధారణ అనేటువంటిది మేమే ప్రారంభించాము శ్రీకాకుళంలో. ఈ శ్రీకాకుళంలో మాలాధారణ ప్రారంభించి ఇప్పటికీ ఒక 8 సంవత్సరాలు అయింది. ఇది కూడా ప్రతి కూడా అందరూ కూడా ఈ మాలాధారణకి అందరూ మొక్కు చూపిస్తున్నారు. ఈరోజు కూడా రేపు కూడా ఒక 250 మంది ఆల్రెడీ పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఇక్కడ మాల వేయడం జరుగుతుంది. అలాగే 10వ రోజున హోమం చేసి ఆ మాలను ఇక్కడే మళ్ళీ తీస్తారు. ఈ కార్యక్రమం కూడా చక్కగా చేస్తున్నాము. అలాగే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం కూడా. ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో కేవలం నిర్వాహకులే భాగస్వాములు అవుతారని, ఎవరైనా ఔదార్యంకి వస్తే వారిని కూడా భాగస్వామ్యం చేస్తారు. మేము చేస్తున్న ఇవన్నీ కూడా భాగస్వాములు చేస్తున్నాము. అందరికీ మేము ముందు మెసేజ్ పెడుతున్నాము. ఈరోజు కూడా మన దేవరశెట్టి సతీష్ గారు, GN జ్యువెలరీస్ కృష్ణ గారు, తర్వాత ఇంకొక 2 వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవ్వడం పెట్టే కూడా మనం ఇప్పుడు విగ్రహాలని చేస్తున్నాం. ఎందుకంటే పర్యావరణం పరిరక్షించాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నంకో చాలామంది మీతో పాటు మీ అడుగుబాటులో నడుస్తున్నారని అనుకోవచ్చా? 100% నడుస్తున్నారండి. మేము అడగగానే మేము ఉన్నాం అని చెప్పి మాకు చేతి కూడా ఇస్తున్నారు. అందుకే ఈ సక్సెస్, ఈ ప్రోగ్రామ్ అంతా ఎంత సక్సెస్గా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. కనుక విజయ గణపతి ఆలయంలో గనక విగ్రహం పూజించి తీసుకెళ్లి వ్రతం చేసినట్టయితే విజయాలు సంక్రమిస్తాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి ప్రయత్నం దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉందండి. అప్పట్లో రవిప్రకాష్ ఇచ్చినట్టు పిలుపుతో ప్రారంభమైనటువంటి ఈ సంకల్పం ప్రతి ఏడాది కూడాను వారికి భాగస్వామి అయ్యేందుకు ముందుకు వస్తున్నారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాకుండా పరిసర ప్రాంత రాష్ట్రాల నుండి కూడా విజయ గణపతి ఆలయంలో పూజ చేసినటువంటి విగ్రహం మూర్తిని తీసుకెళ్లి ఇంట్లో పూజ చేయాలన్నటువంటి ఒక మంచి సంకల్పం మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అదేవిధంగా ఈ ఆలయంలో ఈ నవరాత్రి వేడుకల్లో వినాయక మాలాధారణ కూడా జరుగుతుంది. 10 మందితో ప్రారంభమైన ఆ మాలాధారణ ఈ ఏడాది మాత్రం 250 మంది ఏకకాలంలో మాలాధారణ చేసేందుకు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. దానికి కూడా చాలామంది వచ్చి ఈరోజు భాగస్వాములు అవుతున్నారు. విజయ గణపతి ఆలయంలో పూజించినటువంటి మట్టి వినాయక విగ్రహంతో ఇళ్లల్లో పూజలు చేసుకున్న ప్రతి ఒక్కరూ చేసినటువంటి ఈ ప్రయత్నంలో పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసినటువంటి సంతృప్తి మాత్రం ఈ ఆలయం నుండి తీసుకెళ్ళినటువంటి ఆ మట్టి విగ్రహం మాత్రం వారందరినీ కూడా ఎంతగానో ఆహ్లాదపరుస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.